అండి. ఇది పాపాకాయ, బొప్పాకాయ, పాపాయ అంటారు కదా ఇంగ్లీష్లో. ఇలా ట్రైన్తో తీసేసుకోవటమే చెక్ అనేది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి వీటిలో. ఇలా చెక్ తీసుకున్నాక కడుక్కొని కట్ చేసుకోవాలి. పపాయ కటింగ్ చూపిస్తున్నాను. ఇదిగోండి చెక్ తీర్థమైంది, కటింగ్ చేస్తున్నాను. దోరగా ఉన్నకాయ తీసుకోండి. ఇది పండిపోయింది, చెక్కు బాగా రాలేదు. మీరైతే ఇలా 2 భాగాలుగా చేసుకున్నాక ఈ గింజలు అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవటమే. బాగా మిగల పండిపోయింది కాయ. ఎండాకాలం ఈ కాయలు ఇలా తినటం వల్ల వాటర్ ఉంటుంది కదా కాయల్లో, బాగుంటాయి, మంచిది తింటే. చిన్నపిల్లలు కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తే బాగా తింటారు, పెద్దవి కాకుండా. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో వేసి పంపించేస్తే స్నాక్స్ కింద చక్కగా సన్న కట్ చేసుకుని బాక్స్లో వేసేయటమే. పెద్ద ముక్కలు పోతే తినరు పిల్లలు. ఇలా చిన్న ముక్కలు కోసిస్తే తింటారు. హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి కదా. అదిగోండి పెద్దోళ్ళకి పెద్ద ముక్కలు కోసిన, చిన్నపిల్లలకి ఇలా చిన్నగా కట్ చేసి స్నాక్స్ కింద స్కూల్కి లంచ్ బాక్స్లో పిట్టి పంపించేసిన చక్కగా మధ్యాహ్నప్పుడు సాయంత్రం పూట స్నాక్స్ కింద తింటారు. ఎండాకాలంలో ఇలాంటి ఫ్రూట్స్ తినేటట్టుగా చూసుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ధన్యవాదములు.